హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసాము చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. టిప్ నెంబర్ 1, ఆయిల్లో మనం ఏదైనా ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి అడుగుకి చేరిపోతాయి కదండి. అయితే ఇలానే ఉంచేస్తే మళ్ళీ మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు చేదు వచ్చేయడం జరుగుతుంది. అలా కాకుండా వీటిని ఈజీగా ఎలా సెపరేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీటి కోసం ఒక బౌల్ తీసుకొని వాటిపైన టీ జార్ని అయితే పెట్టేసుకోండి. దానిపైన దూదిని పెట్టండి. దూదిని పెట్టి ఇలా ఉంపేసుకున్నామంటే ఆ దూది అనేది ఈ పార్టికల్స్ ని అడ్డేస్తుంది కాబట్టి పైన ఉండిపోతాయి. ఆయిల్ అనేది సెపరేట్ గా కిందకి అయితే జారిపోతుంది కాబట్టి మళ్ళీ నీట్ గా అయిపోతుంది. మళ్ళీ ఈ ఆయిల్ ని మనం ఏదైనా వంటకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయ్యో పాడైపోయింది కదా పడేయాలి అన్న అవసరం అయితే అస్సలు లేదండి. చాలా నీట్ గా అయిపోతుంది. ఒకసారి మీరే ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చేతికి నైఫ్ ఎక్కడ తగులుతుందేమో అని భయం అయితే వేస్తుంది కదా. స్లోగా అయితే కట్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్ గా కట్ చేస్తారు, కానీ పెళ్ళైన కొత్తలో కట్ చేయాలంటే చాలా మందికి ఇది కష్టంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్ అండి. స్పోర్కుని తీసుకుని ఈ విధంగా ఆనియన్స్ కి గుచ్చేసి ఇలా కట్ చేసుకున్నామంటే ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చు. చాలా ఈజీగా పని అయిపోతుంది. చేతికి తగులుతుందేమో అన్న భయం కూడా అవసరం లేదండి. స్పోర్క్ అనేది ఉంటుంది కాబట్టి చేయి పైకి అస్సలు రాదు. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దామండి. కాలీఫ్లవర్ కడిగేటప్పుడు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉండకుండా నీట్గా వాష్ అయిపోవాలి అంటే గోరువెచ్చని నీళ్ళని తీసుకొని 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఆ ముక్కలు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి ఒక 10 నిమిషాల పాటు విడిచిపెట్టాయండి. వెనిగర్ని వేసాం కాబట్టి ఇందులో చిన్న చిన్న పురుగులు ఏ ఉన్నా సరే వాటర్లోకి వచ్చేస్తాయి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుంటే ఎలాంటి పురుగు ఉండదు. ఈజీగా మనం చక్కగా తినుకోవచ్చు. ఇప్పుడు 4th టిప్ ఏంటో చూసేద్దామండి. ఏదైనా ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత మనకు జిడ్డుగా ఉంటుంది కదా, తోమేటప్పుడు పీచ్ మొత్తం జిడ్జిడ్గా అయిపోయినట్టు అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే గోధుమ పిండి గాని బియ్యం పిండి గాని 1 టీ స్పూన్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని తీసేసామంటే ఆయిల్ మొత్తం పిండికి అంటేస్తుంది కాబట్టి తోమడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను డబ్బాతో డైరెక్ట్ వేసేయడం వల్ల కొద్దిగా ఎక్కువ పిండి పడిపోయిందండి. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంత పిండి వేస్ట్ అనేసి కామెంట్ చేస్తారు కదా, అందుకే ముందే చెప్తున్నాను. నేను వీడియో చూపించడం కోసం వంట చేసిన వెంటనే కడాయిలో అయితే పిండిని వేసేసాను. అందుకే ముందు స్పూన్ తో స్ప్రెడ్ చేసి తర్వాత చేత్తో అంటున్నాను. మీరు డైరెక్ట్ చేత్తో అనేస్తే సరిపోతుందండి. మళ్ళీ స్పూన్ తో అనాల్సిన అవసరం అయితే లేదు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. టిప్ నెంబర్ 5 అండి. మనం ఏవైనా బట్టలు కొనేటప్పుడు ఇలాంటివి మనకి చాలా వస్తాయి కదా. ఇవి మనం పనికిరావని పడేస్తాము, కాకపోతే వీటిని కూడా యూజ్ చేయొచ్చు. ఇవి మనకి చాలా షార్ప్ గా ఉంటాయండి. కాబట్టి వీటితో మనం గ్యాస్ దగ్గర స్టవ్ దగ్గర నాబ్స్ అయితే ఉంటాయి కదా, నాబ్స్ ని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా పనిచేస్తుంది. చేతితో మనం నాబ్స్ ని క్లీన్ చేయలేం కదా, చిన్నగా ఉంటుంది కాబట్టి చేతులు అయితే దూరవు. అలాంటి ప్లేసెస్ లో ఇలాంటివి యూజ్ చేసి చేసుకున్నామంటే పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 6 ఏంటో చూసేద్దాం. అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఇలా దంచుకున్నది పెట్టి దంచుతూ ఉంటాను కదా, అయితే అలా దంచేటప్పుడు టిక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అలా సౌండ్ రాకుండా ఉండాలి, మన పని ఈజీగా అయిపోవాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ని కానీ తీసుకొని దంచుకునే దాని కింద పెట్టేసుకుని దంచుకున్నామంటే సౌండ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 7 ఏంటో చూసేద్దాము. బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు చేతులు నొప్పి పెడతాయి కదండి. ఒక బ్యాంగిల్ 2 బ్యాంగిల్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు అయితే చేతులు ఇంకా పెయిన్ వస్తాయి. ఎన్ని బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా వేసేసుకోవాలి పెయిన్ రాకుండా అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఇలా చేతికి వేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ ని వేసుకున్నామంటే మీరు ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా సరే చేతులు అస్సలు నొప్పి పెట్టవు. అలాగే తీయడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 8 ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టుకుని అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏంటి పౌడర్ యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు ముందు తెలుస్తుందండి. ఇలా పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటితో మనం చైర్స్, కిచెన్ ప్లాట్ఫామ్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఇలాంటివి ఏవైనా క్లీన్ చేయొచ్చండి. పౌడర్ని వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది.
అలాగే గోరువెచ్చని నీళ్ళతో చేస్తున్నాం కాబట్టి వేగంగా క్లీన్ కూడా అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 9 ఏంటో చూసేద్దాము. పచ్చిమిర్చి తొడుములు తీసేటప్పుడు ఒక్కొక్కసారి చేతులు మంటగొడుతూ ఉంటాయి కదా, తక్కువనే తీస్తాం అయినా మంటగొడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పాలని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి అంటే కూలింగ్గా ఉన్న పాలను తీసుకొని ఒక 2 మినిట్స్ పాటు చేతికి మర్దన చేసుకున్నామంటే అసలు మంట అస్సలు ఉండదండి, ఈజీగా తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. టిప్ నెంబర్ 10. ఏంటి టీజాలు చూపిస్తున్నాను శారీ పైన అనుకుంటున్నారా? వీటితోనే మనకి ఇప్పుడైతే పని ఉందండి. శారీకి పిన్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి దూరదు కదా, కొద్ది రోజులు పిన్నేసి వాడేసరికి మందబడిపోయి లేదంటే దళసరిగా ఉన్న శారీస్ అంటే పట్టు శారీస్కి పిన్నేసులు పెట్టేటప్పుడు దూరవు సరిగ్గా. అలాంటప్పుడు టీజాలను తీసుకుని ఈ విధంగా పిన్నేసి ఒక 2 నిమిషాల పాటు రబ్ చేసామంటే ఆ పిన్నేసు చాలా షార్ప్గా తయారవుతుంది. అప్పుడు పట్టు శారీకి గుచ్చినా సరే శారీకి పిన్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది, మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే పిన్నేసి వంగిపోకుండా నీట్గా వెళ్ళిపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 11 ఏంటో చూసేద్దాము. శారీకి పిన్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి శారీలో ఇరుక్కుంటూ ఉంటుంది కదండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు శారీలో పిన్ ఇరుక్కుపోయిందంటే తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనం ఇంకో పిన్నేసి కూడా అక్కడ అవైలబుల్గా ఉండదు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే శారీ కట్టుకునేటప్పుడు పిన్ స్టెప్ దగ్గర మనం పెట్టుకునేటప్పుడు ఒక చిన్న పేపర్ ముక్కని వాటికి ఎక్కించేసి పిన్నేసి పెట్టేసుకున్నామంటే శారీ అనేది పిన్నేస్కి కుచ్చుకోకుండా అంటే చిక్కు పడకుండా ఉంటుంది. పేపర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా స్టోన్ కానీ పూస కానీ లేదంటే స్టిక్కర్ పెద్దది ఉంటుంది కదా, అలాంటిది కానీ ఇక్కడ గుచ్చేసుకుని తర్వాత పిన్ని పెట్టుకున్నామంటే శారీకి పిన్ అనేది చిక్కులు పడకుండా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 12 ఏంటో చూసేద్దాము. నైఫ్ అనేది కొద్ది రోజులు వాడేసరికి వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా, ఇంకా కట్ అయ్యకపోయేసరికి మళ్ళీ కొత్త నైఫ్ ఏదైనా తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ అది మొండు బోరిపోయింది అని చెప్పేసి. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేస్తారంటే మళ్ళీ కొత్త నైఫ్ అయితే కొనవసరం లేదండి. ఏదైనా 2 నైఫ్లను తీసుకుని ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే 2 షార్ప్గా అయితే తయారవుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. టిప్ నెంబర్ 13. ఈ టిప్ ఏంటంటే పాలు అనేవి సమ్మర్లో ఎండాకాలంలో ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి కదా, ఇలా మూత పెట్టడం వల్ల పాలు వేగంగా విరిగిపోతాయి. అయితే మూత పెట్టకపోతే ఏమైనా పడిపోతాయి ఏమో అనేసి మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా, వీటిని మనం 2 విధాలుగా మనం పెట్టేసుకోవచ్చు అండి. ఒకటి చిన్న గ్యాప్ ఉంచేసి ప్లేట్ని పెట్టేసుకున్నామంటే పాలు విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 14 ఏంటంటే గ్యాప్ ఉన్నా సరే ఏదైనా చిన్న చిన్న పడిపోతాయేమో అని టెన్షన్ ఉండేటప్పుడు ప్లేట్ పెట్టకుండా వంట చేసుకునేటప్పుడు అన్నం వార్చుకునే రేకు ఉంటుంది కదా, ఆ రేకుని మనం తిరగవేసి పెట్టేసుకున్నామంటే వీటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా పడిపోద్దేమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే గాలి అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి పాలు అనేవి పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 15. బట్టలు ఆరబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి క్లిప్స్ అనేవి చాలవు, ఒక్కొక్కరి ఇంట్లో అయితే క్లిప్స్ అనేవి అవైలబుల్లో ఉండవు. ఆ టైంకి కొనాలి అంటే ఒక్కొక్కసారి అవ్వదు కదా, అలాంటప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో టిక్ టాక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా, ఆడవాళ్ళు ఉన్నారంటే టిక్ టాక్స్ అయితే లేకుండా ఉండవు. ఆ టిక్ టాక్స్ మనం బట్టలకు పెట్టేసుకున్నామంటే గాలికి ఎగరకుండా ఉంటాయి. అలాగే మళ్ళీ ఆ టిక్ టాక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కూడాను. ఈసారి బట్టల క్లిప్స్ కొనకుండా టిక్ టాక్స్నే కొనేసుకోండి, 2 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవేనండి ఈ రోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.